కేవీ రెడ్డి గురించి తెలుసా? తెలుగు సినిమా పరిశ్రమకు ఆద్యుడు, తొలితరం దర్శకుడు, భక్తి, జానపద, సోషల్ చిత్రాల దర్శకుడు కేవీ రెడ్డి గురించి తెలుసుకుందాం. అప్పటి అనంతపురం జిల్లా తాడిపత్రికి 5 మైళ్ళ దూరంలో ఉన్న తేళ్లమెట్టపల్లి అనే గ్రామంలో జన్మించారు. వారి నాన్నగారి పేరు కదరి కొండారెడ్డి. ప్రపంచ యుద్ధానికి పూర్వమే చదవడం, రాయడం నేర్చుకొని అందరికీ నేర్పించేవారు ఆయన ఒక్కగానొక్క కొడుకే కదిరి వెంకటరెడ్డి. సినిమాలోకి వచ్చాక ఆయన పేరును కేవీ రెడ్డిగా మార్చుకున్నారు. కేవీ రెడ్డి అమ్మగారిది తాడిపత్రి కావడంతో ఆయన తాడిపత్రిలోనే జన్మించారు. ఆయన స్కూల్ ఫైనల్ వరకు తాడిపత్రిలో చదువుకున్నారు. ఆయన 4వ తరగతి చదువుతున్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త మూల నారాయణ స్వామి తనకు సహ విద్యార్థిగా స్కూల్లో చేరారు. చిన్నతనం నుండే తాము భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాల గురించి ఆలోచించుకునేవారు. అలా వారి చదువు సాగుతున్న సమయంలో తాడిపత్రికి మహమ్మదియా బయోస్కోప్ వస్తే అందులో మిత్రులిద్దరూ సినిమాలు చూసి సినిమా మీద వ్యామోహం పెంచుకున్నారు. తమ చదువు పూర్తయ్యాక సినిమాలు తీయాలనే బీజం అప్పుడే పడింది. కేవీ రెడ్డి చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 1930లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఆయన 2వ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. తదనంతరం ప్రెసిడెన్సీ కాలేజ్లో ఉన్నత చదువుల కోసం చేరాడు. అదే కాలేజ్లో ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య గారు ఈయన కంటే ఒకేడాది ముందు చేరారు. 1938 వరకు అక్కడే చదువుకున్నారు. బీఎస్సీ ఆనర్స్ చదువుకొని కాలేజ్ బయటకు వచ్చే నాటికే పి పుల్లయ్య గారు సినిమా రంగంలో ప్రవేశించి స్టార్ కంబైన్స్ వారి హరిశ్చంద్ర సినిమాకు పనిచేసేవారు. చదువు పూర్తయి సినిమా రంగంలో చేరాలని వచ్చిన కేవీ రెడ్డి పి పుల్లయ్యతో కాలేజ్లో ఉండే పరిచయంతో మద్రాసులో స్టార్ కంబైన్స్ వారి లాడ్జ్లోని పి పుల్లయ్య గారితో కలిసి ప్రతిరోజు సినిమా విషయాలను మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే ఎన్నో కథలను వారు చర్చించుకున్నారు. తర్వాత వారు చర్చించుకున్న అనేక కథలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. తనతో చిన్నతనంలో కలిసి చదువుకున్న మూల నారాయణ స్వామి అప్పటికే వ్యాపార రంగంలో గొప్ప స్థాయికి ఎదగడంతో పాటు ఓ సినిమా కంపెనీలో భాగస్వామిగా చేరారు. దాంతో మద్రాసులో ఉన్న కేవీ రెడ్డికి కబురు పంపాడు. ఇలా నేను ఒక సినిమా కంపెనీలో చేరాను, నీకు కూడా ఆసక్తి ఉన్న పక్షంలో చేరమని సూచించారు. ఒకవేళ గిట్టుబాటు కాని పక్షంలో 6 నెలల తర్వాత తిరిగి వచ్చేయచ్చు అనే సలహా కూడా ఇచ్చారు. దాంతో కేవీ రెడ్డిగా రోహిణి పిక్చర్స్లో చేరారు. అలా చేరిన వెంటనే అక్కడే పనిచేస్తున్న బ్రిజ్మోహన్ దాస్, నాగిరెడ్డి గారులతో అక్కడే పరిచయం కలిగింది. అప్పుడు రోహిణి పిక్చర్స్ వారు గృహలక్ష్మి అనే సినిమాను నిర్మించడం ప్రారంభించారు. ఫిజిక్స్ చదువుకున్న కేవీ రెడ్డి గారు ఆ సినిమా క్యాషియర్గా పనిచేశారు. అయితే ఫిజిక్స్ చదువుకున్న ఆయనకు సినిమా సౌండ్ మీద ఆసక్తి కలిగి అది గమనిస్తూ ఉండేవారు. సౌండ్ రికార్డింగ్ వైపు వెళదామనుకుని ఆ దిశగా చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. క్యాషియర్గా పనిచేస్తూనే సినిమా షూటింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలను దగ్గరుండి గమనించేవారు. గృహలక్ష్మి సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కాగానే మిత్రులు మూల నారాయణ స్వామితో పాటు మిగిలిన మిత్రులతో బయటకు వచ్చి రామ్నాథ్, శేఖర్ గారులతో కలిసి వాహిని సంస్థను ఏర్పాటు చేశారు. వాహినిలో తీసిన వందే మాతరం, సుమంగళి, దేవత చిత్రాలకు ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. అప్పట్లో సినిమాకు సంబంధించిన కథను తయారు చేసుకునేటప్పుడు అందరూ కలిసి సమిష్టిగా తయారు చేసుకునేవారు. దాంతోపాటు నటీనటుల ఎంపిక విషయంలో అందరి సలహా, సూచనలు తీసుకునేవారు. ఎవరు సలహాలు ఇచ్చినా కూడా తుది నిర్ణయం కేవీ రెడ్డిదే ఉండేది. దేవత సినిమా పూర్తయ్యాక 1941లో కేవీ రెడ్డికి ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కలిగింది. అప్పటి వరకు ఆయన ఒక గొప్ప ప్రణయ కథను తెరకెక్కించాలని ఆరాటపడేవారు. అయినప్పటికీ భక్తపోతన అనే సినిమాకు దర్శకత్వం వహించవలసి వచ్చింది. అప్పట్లో అలాంటి కథలకు మంచి ఆదరణ ఉండేది కాబట్టి ఆ కథాంశంతో సినిమా రూపొందించవలసి వచ్చింది. ఆ సినిమా నిర్మాతగా, దర్శకుడిగా వ్యాపారపరంగా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఆయన తరువాతి చిత్రంగా యోగి వేమన సినిమాను రూపొందించడం జరిగింది. దానికి కారణం కూడా అప్పటి మార్కెట్లో అలాంటి సినిమాలకు ఆదరణ ఉండటమే కారణం. దాని తర్వాత 1948లో వాహిని స్టూడియోను స్థాపించారు. అందులో మొదటి సినిమాగా గుణసుందరి కథ అనే జానపద సినిమాను ప్రారంభించారు. తనకు ఇష్టులైన సముద్రాల వారు రామబ్రహ్మం వారి దగ్గర పనిచేస్తుండటంతో ఈ సినిమాకు పింగళి నాగేంద్ర గారిని రచయితగా ఎంచుకున్నారు. గుణసుందరి సినిమా పూర్తయిన తరువాత విజయవారి పాతాళ భైరవి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కూడా పింగళి వారి రచయితగా వ్యవహరించారు. అలా భక్తి, జానపద సినిమాలతో దర్శకుడిగా మారిన కేవీ రెడ్డి తర్వాత పెద్ద మనుషులు అనే సాంఘిక చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు దాట్ల నర్సరాజు గారిని రచయితగా ఎంచుకున్నారు. దాని తర్వాత 1955లో అన్నపూర్ణ సంస్థ ప్రారంభమైంది. వారి మొదటి చిత్రం దొంగరాముడుకు కేవీ రెడ్డి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు.
ఆ తర్వాత ఆనిముత్యాలైన మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుడు కథ, కృష్ణార్జున యుద్ధం, సత్య హరిశ్చంద్ర, భాగ్యచక్రం, ఉమాచండి, గౌరీ శంకర్ల కథ లాంటి అజరామర చిత్రాలను రూపొందించడం జరిగింది. నిర్మాతగా, దర్శకుడిగా ఎంతో బాధ్యత, క్రమశిక్షణ గలవాడిగా కేవిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా విద్యార్థి దశ నుండే సినిమాల మీద మక్కువ ఏర్పరచుకున్న కేవిరెడ్డి మిత్రుల సహాయ సహకారాలతో అప్పటికి ఇప్పటికీ అందరూ కొనియాడే దర్శకుడిగా వినుతికెక్కాడు.